Good afternoon, everyone. Welcome to our finite element class 17. So, in the last class, we are discussing about boundary conditions that are applicable. In that, we have seen three types of approaches. Okay, in that elimination approach, penalty approach, and conditional approach. So, today we are going to learn the remaining two approaches, that is the boundary conditions. And as a reminder of that, in the last session, we have discussed that in this chapter, this is the last topic. And after this, there will be a few numericals. Okay, దీని తర్వాత మనకి కొన్ని ప్రాబ్లమెటిక్స్ ఉంటాయి దీన్ని అప్లై చేస్తూ. సో అది కూడా ఇది ఎట్లా ఉందో ప్రొసీజర్ అది కూడా అంతే లెంతీగా ఉంటుంది. సో ఐ హోప్ ఎవ్రీ వన్ హ్యాస్ టు డూ దాట్. ఓకే, అందరూ దాన్ని పర్సనల్గా అది మీరు చేయాలి. And I will explain one or two problems. So these procedures and these process are little bit lengthy. అంటే ఇది ఇంకా చెప్పాలి అంటే మనకు ఆన్లైన్లోనే అంటే జస్ట్ ఎక్స్ప్లెయినింగ్లోనే మీకు ఇంత టైం పడుతుంది అంటే ఇది మన బోర్డ్ ప్రాక్టీస్కి వెళ్తే సింగిల్ టాపిక్ విల్ కవర్ 1 hour. ఓకే, ఒక అప్రోచ్ కానీ ఒక బౌండరీ కండిషన్ కానీ మనం తీసుకుంటే ఖచ్చితంగా 1 hour పడుతుందండి. అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే ఇది కొంచెం లెంతీ ప్రాసెస్ అండ్ యూ హ్యావ్ టు కేర్ఫుల్లీ ఫాలో ద సీక్వెన్స్. అంటే ఏంటంటే ఇంతకు ముందు కండిషన్కి దీనికి ఒక లింక్ ఉంటుందండి. సో మనం ఆల్రెడీ ఆ ప్రొసీజర్ నేర్చుకున్నాము అంటే ఇందులో చిన్న కండిషన్ మారితే అంటే లెట్ ఇట్ బి 1 dimension becomes a 2 dimension or 2 dimension become a 3 dimension or one boundary condition to another boundary condition వస్తుంది కాబట్టి సో మనకి ఆ ప్రీవియస్ నాలెడ్జ్ అనేది ఉంటే దీంట్లో ఈజీగా మనం గెట్ అనవచ్చు. సో లెట్ స్టార్ట్ ద క్లాస్ దట్ ఈస్ పెనాల్టీ అప్రోచ్ అండి. ఓకే, బౌండరీ కండిషన్. సో ఈ పెనాల్టీ అప్రోచ్లో హ్యాండ్లింగ్ బౌండరీ కండిషన్లో let us consider a spring body. You can see here. ఓకే, ఒక స్ప్రింగ్ బాడీ ఉందండి, ఇది గ్రౌండ్. దీన్ని మనం ఏం చేస్తామంటే ఒక ఫోర్స్ అప్లై చేస్తాము అండ్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు స్ప్రింగ్ బాడీలో ఏమవుతుందండి, ఇట్ విల్ ఎలాంగేట్, రైట్? ఒక స్ప్రింగ్ ఉంది, ఆ స్ప్రింగ్ని మనం కంప్రెస్ చేస్తే కంప్రెస్ అవుతుంది, టెన్సైల్ ఫోర్స్ యాక్ట్ చేస్తే ఎలాంగేట్ అవుతుంది. ఓకే, సో అలాంటి కండిషన్లో there will be certain change in its length, right? There will be certain change. So let us consider here, okay, let us consider a boundary condition where T1 is equal to A1. అంటే ఏంటంటే ఒక డిస్ప్లేస్మెంట్ అనేది జరిగింది, చేంజ్ ఆఫ్ ఇట్స్ లెంత్ అనేది, దట్ ఈస్ నథింగ్ బట్ దట్ కెన్ బి టేకెన్ యాజ్ A1 అండి. ఇక్కడ లెట్ ది స్ప్రింగ్ విత్ లార్జ్ సి అంటే స్టిఫ్నెస్ అనే దాన్ని సీతో రిప్రజెంట్ చేస్తారు, దాని స్ప్రింగ్ యొక్క స్టిఫ్నెస్ ని. మీకు యూ కెన్ సీ హియర్, ఇది ఒక స్ప్రింగ్ లోడ్ అండి. దీని మీద మనం ఒక లోడ్ అప్లై చేసాము. లోడ్ అప్లై చేసినప్పుడు స్ప్రింగ్ మీద దిస్ స్టిఫ్నెస్ సి అన్నాము. ఓకే, ఎండ్ ఆఫ్ ది స్ప్రింగ్ ఈజ్ డిస్ప్లేస్డ్ బై అన్ అమౌంట్ A1. దీని ఎండ్ ఆఫ్ ది స్ప్రింగ్ అనేది డిస్ప్లేస్ అయింది, దాన్ని A1 అన్నాం. డిస్ప్లేస్మెంట్ Q ఈజ్ ఆల్మోస్ట్ సేమ్ యాజ్ A1. అంటే ఇప్పుడు ఒక స్ప్రింగ్ కి ఎండ్స్ దగ్గర ఎక్స్టెన్షన్ అనేది ఉంటుందండి. ఓకే, దీస్ ఆర్ ద టర్న్స్ ఇన్ ద స్ప్రింగ్. ద నెంబర్ ఆఫ్ టర్న్స్ గివ్స్ ద సెన్సిటివిటీ ఆఫ్ ద స్ప్రింగ్. అది మనకు ఆల్రెడీ స్ప్రింగ్ స్ట్రక్చర్స్ లో మనకు తెలుస్తుంది. ఓకే, ఈ స్ప్రింగ్ స్ట్రక్చర్స్ లో మనకి ఈ ఎండ్ ఏదైతే ఉందో ఈ ఎండ్ ఈ గ్రౌండ్ ఎండ్ దగ్గర ఉన్న దాన్ని ఎక్స్టెన్షన్ A1 అన్నాము. ఈ పైన ఉన్న డిస్ప్లేస్మెంట్ Q1 అన్నాము. లెట్ Q1 ఈజ్ ఈక్వల్ టు A1 అండి. ఓకే, అంటే ఇక్కడ ఎంత డిస్ప్లేస్మెంట్ జరుగుతుంది, ఇక్కడ అంత డిస్ప్లేస్మెంట్ జరుగుతుంది. ఈక్వల్ గా డిస్ప్లేస్మెంటల్ అంటే ఏరియా డిస్ట్రిబ్యూషన్ అంటే దట్ ఈస్ కాల్డ్ చేంజ్ ఆఫ్ ఇట్స్ లెంత్ అనేది పైన ఎంత జరుగుతుంది కింద ఎంత జరుగుతుందని ఇక్కడ మనకు కండిషన్ ఇచ్చారండి. ఇది పెనాల్టీ అప్రోచ్ అండి, సెకండ్ కండిషన్. ఓకే, డ్యూ టు రెసిస్టెన్స్ ఆఫర్డ్ బై ద స్ట్రక్చర్ నెట్ ఎగ్జిస్టెన్స్ దేర్ ఫోర్ దట్ ఈస్ ఈక్వల్ టు ఇప్పుడు ఈ రెండింటి దగ్గర జరిగినప్పుడు ఏమవుతుంది, రెసిస్టెన్స్ విల్ అక్కర్, రైట్?
ఇప్పుడు ఇది ఇట్లా కంప్రెస్ చేసాం. కంప్రెస్ చేసినప్పుడు ఏమవుతుంది, దేర్ విల్ బి రెసిస్టెన్స్ దట్ ఈస్ ఆపోజిట్ ఫోర్స్, రైట్? మనం స్ప్రింగ్ ఇలా కంప్రెస్ చేసినప్పుడు ఇట్ విల్ ట్రై టు ఎక్స్పెండ్, రైట్? మీరు కంప్రెస్ చేయగానే లోపలికి వెళ్ళిపోదుగా, అది ఏం చేస్తుంది, ట్రై టు ఎక్స్టెండ్, అంటే ఎక్స్టెండ్ అవటానికి ట్రై చేస్తుంది. ఓకే, మనం కంప్రెస్ చేసినట్టు. దట్ ఈస్ గివెన్ బై Q1 మైనస్ A1 అనమాట. ఈ ఎక్స్టెన్షన్ ఎంత ఉంటుంది అంటే Q1 మైనస్ A1 అంత ఉంటుంది. Therefore, strain energy in the spring that is given by half into stiffness, that is inbuilt stiffness and spring into Q1 minus A1 whole square. That is nothing but this displacement minus displacement, total difference whole square. Okay, so that gives you, that is nothing but half into force into, that is nothing but area. So you can given that Q1 minus A1 whole square. This strain energy contributes to total potential energy. We are having total PE formula, that is pi is equal to half into QT QK plus half into C into Q1 minus A1 whole square minus QTF. So this is the equation we got in the previous equations. Okay, మన ప్రీవియస్ ఎక్స్ప్రెషన్స్ మనం డిరైవ్ చేసినప్పుడు అందులో మనకి హాఫ్ ఇంటూ Q transpose into K into Q, that is nothing but Q is nothing but a rate of change in its area, that is C1 minus ఇక్కడ మనకు వచ్చిన కండిషన్ అండ్ ఫోర్స్. ఈ మూడు కండిషన్స్, ఈ మూడు టర్మ్స్ ని మనం ఇంతకు ముందు కూడా సాల్వ్ చేసాము. సో ఆ ఫార్ములా నేను ఇక్కడ వేసుకున్నాను. బట్ మనకి ఏముందంటే దీని డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు QI కనుక కన్సిడర్ చేస్తే జీరోకి ఈక్వల్ అవ్వాలి. దట్ ఈస్ I is nothing but 1 2 3, that is నోట్స్. ఓకే, డిఫరెంట్ నోట్స్ దగ్గర. ఓకే, therefore considering pi is equal to half into, నాకు 3 నోట్స్ నేను కన్సిడర్ చేసుకున్నా, let it be Q1 Q2 Q3. ఓకే, 3 నోట్స్ నేను కన్సిడర్ చేసుకున్నా, Q1 Q2 Q3. therefore that can be written as this is 1/3 matrix. therefore stiffness matrix ఎప్పుడు కూడా 3/3 matrix ఉంటుంది, అంటే is equal to this one and this one. that is nothing but Q11 Q12 Q13. therefore Q21 Q22 Q23. therefore nothing but ఇది మన stiffness matrix 3/3. it is multiplied by 3/1 matrix, that is Q1 Q2 Q3. okay, so this is the matrix form that we have considered in the previous expressions. అన్నిట్లో కూడా మనం డిఫాల్ట్ గా కన్సిడర్ చేసుకున్నప్పుడు ఎట్లా వచ్చింది. నెక్స్ట్ దట్ ఈస్ హాఫ్ ఇంటూ C ఇంటూ Q1 minus A1 whole square, that is nothing but this thing minus Q1 Q2 Q3 into F1 F1 F3. okay, therefore దీన్ని మనం మల్టిప్లై చేస్తే మనకి ఈక్వేషన్ వస్తుందండి. యూ కెన్ కన్సిడర్, దీన్ని ఇక్కడ కన్సిడర్ చేసాం Q1 into F1 Q2 into F1 Q2 plus F2 Q2 into F2 plus Q3 into F3, 1/3 into 3/3 multiplication matrix. ఓకే, సో ఇక్కడ మనం 3/3 3/1 దట్ రిజల్టెన్స్ ఇన్ 3/3, అంటే 3 రెండు క్యాన్సిల్ అవుతాయి కాబట్టి 3/3 మ్యాట్రిక్స్ వస్తుంది మళ్ళీ మనకి. సో యూ కెన్ కన్సిడర్ హియర్ 3/1 మ్యాట్రిక్స్ వస్తుంది. అంటే మళ్ళీ ఇట్లన్నిటిని మనం యాడ్ చేస్తే ఈ ఫామ్ వస్తుంది. ఓకే, therefore మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఇది 1/3 మ్యాట్రిక్స్, ఇది 3/1 మ్యాట్రిక్స్, దీన్ని మళ్ళీ మల్టిప్లై చేశాను. 1/3 ఇంటూ 3/1 మళ్ళీ మనకి 1/1 మ్యాట్రిక్స్ వస్తుంది. ఓకే, సో ఇట్లా కన్సిడర్ చేసుకున్నాను. ఓకే, రిమైనింగ్ థింగ్ అలాగే ఉంచేసాను. సో ఇందులో మనం ఏం చేసామంటే కెన్ సీ హియర్ వీటిని మల్టిప్లై చేశాను Q1 ఓకే ఇంటూ K1 Q1 ప్లస్ వీటిలన్నిటిని నేను మల్టిప్లై చేశాను, అంటే ఇట్లా వచ్చింది. సో ఇక్కడ మనం దీన్ని సింప్లిఫై చేస్తున్నాం. ఎట్లా సింప్లిఫై చేస్తున్నాం అంటే యూ కెన్ సీ హియర్ ఏదైతే కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో వాటిని యాడ్ చేసేసేయండి. ఓకే, ఏదైతే కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో వాటిని యాడ్ చేస్తే యూ కెన్ సీ హియర్ 2Q1 into K11 అనమాట. అంటే ఇక్కడ Q1 into Q1 అంటే Q1 స్క్వేర్ అవుతుంది. ఓకే, సిమిలర్లీ ఇదేమవుతుంది K12 into Q1 Q2 ప్లస్ Q1 Q13 Q1 అంటే Q1 Q1 3కి ఉంది. సిమిలర్లీ K21 K1 K12 K22 K2 స్క్వేర్, అంటే ఈ మూడు ఏదైతే ఈ డయాగ్నల్ కానీ మనం ఇక్కడ అంటే ఇది యాక్చువల్గా డయాగ్నల్ కాదు, ఇలా స్ట్రైట్ గా రాయాలి, ప్లేస్ లేక ఇట్లా రాశానండి. ఇది 1/1 మ్యాట్రిక్స్ కింద వస్తుంది. సో అందుకే నేను ఇదే అదంతా కన్సిడర్ చేసుకున్నప్పుడు ఈ మూడు డయాగ్నల్ గా చూస్తే ఈ స్క్వేర్స్ వస్తాయండి మనం. ఓకే, సో వాటిని ఎలిమినేట్ చేసుకుంటే మిగతా వాటిని రాసుకోవాలండి. ఈ మిగతా వాటిని జాయిన్ చేసుకుంటే మనకి
సింప్లిఫై చేస్తే ఈ వస్తుందండి. ఈ 3 డయాగ్నల్స్ వీటిని మనం ఎలిమినేట్ చేసుకుంటే ఇక్కడ మనకి మిగిలిన ఈ 1 2 3 4 5 6 ఈ 6ని సాల్వ్ చేసుకుంటే మనకి ఇట్లా వస్తుందండి. ఏదైతే కామన్ గా ఫ్యాక్టర్స్ ఉన్నాయో వాటిని జాయిన్ చేసుకుంటే ఇలా వస్తుంది. సో ఇక్కడ మనం కన్సిడర్ చేసుకుంటే దీన్ని ఇందులో మనం ఏం చేస్తామంటే దీన్ని Q1 మైనస్ A1 హోల్ స్క్వేర్ ని మనం ఫార్ములా వేసుకుంటే ఏమొస్తుందంటే ఇక్కడ మనం ఇక్కడ మీరు చూడొచ్చు దీంట్లో ఓకే ఇక్కడ మనం ఈ మూడింటిని కన్సిడర్ చేసుకుంటే విత్ రెస్పెక్ట్ టు Q1 ఏదైతే ఉందో దానికి డెరివేటివ్ అప్లై చేశారండి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు Q1 తో మనం డిఫరెన్షియేట్ చేసామండి. డిఫరెన్షియేట్ చేస్తే మనకి ఇక్కడ ఏమవుతుంది Q1 ఫ్యాక్టర్స్ తప్ప మిగతా అన్ని జీరోలు అయిపోతాయి. Q1 ఇందులో ఉంది. ఓకే K11 Q1 స్క్వేర్ therefore Q1 అంటే x స్క్వేర్ యొక్క డెరివేటివ్ ఎంత అవుతుంది 2x 2Q1 into K1 ప్లస్ ఇక్కడ Q1 ఉంది ఇది కాన్స్టెంట్. సో దిస్ ఇస్ Q1 డెరివేటివ్ ఆఫ్ x1 therefore 1 into K1 into Q2 ఇది సరిపోయింది. ఇక్కడ Q1 ఉంది ఇది కాన్స్టెంట్ K13 సరిపోయింది. ఇక్కడ Q1 ఉంది ఇది ఓకే ఇది కాన్స్టెంట్ ఇది సరిపోయింది. ఇదేముంది Q2 లేదు 0 Q2 లేదు 0 ఇక్కడ Q1 ఉంది సో అది ఇక్కడ పెట్టాను ఓకే ఇక్కడ Q2 0 Q3 0 సో మిగిలింది ఇక్కడ యూ కెన్ కన్సిడర్ హియర్ ఈ పాయింట్ లో మనం కన్సిడర్ చేస్తే x స్క్వేర్ యొక్క ఫార్ములా Q1 కి అప్లై చేద్దామా అనుకుంటే ఇక్కడ Q1 ఓకే Q2 Q3 0 అయిపోతుంది. ఓకే Q2 Q3 0 అయిపోతుంది. సో ఇక్కడ ఏం చేస్తాము దీనికి డెరివేటివ్ అప్లై చేశారు దట్ ఈస్ నథింగ్ బట్ దీన్ని ఎక్స్ప్లెయిన్ Q1 స్క్వేర్ ప్లస్ A1 స్క్వేర్ మైనస్ 2 Q1 A1 Q1 స్క్వేర్ అంటే నథింగ్ బట్ x స్క్వేర్ 2Q1 కదా therefore 2Q C1 ఇది కామన్ వస్తుంది. సిమిలర్లీ A స్క్వేర్ అట్లాగే ఉంటుంది A1 స్క్వేర్ దాన్ని అట్లాగే ఉంచుతాం 2Q1 A1 దగ్గర 2Q1 A1 దగ్గర Q1 డెరివేటివ్ అవుతుంది Q1 అవుతుంది. సో అది ఇక్కడ సాల్వ్ చేస్తుంది. దిస్ ఇస్ నథింగ్ బట్ డెరివేటివ్ అండి. ఇది కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయటం అంటే కొంచెం టైం టేకింగ్ ఉంటుంది. నథింగ్ బట్ దీన్ని Q1 తో డెరివేటివ్ అప్లై చేయండి అదే వస్తుంది. ఓకే సో నెక్స్ట్ దీంట్లో నుంచి 1/2 కామన్ చేశాడు. ఓకే దీన్ని సాల్వ్ చేశాడు. ఇక్కడ 2 క్యాన్సిల్ అయ్యింది C ఇంటి ఇది వచ్చింది. సో దిస్ వన్ ఇస్ కామన్. ఇక్కడ ఏమవుతుంది 1 2 2 1 ఓకే సో అలా ఉంది. ఇక్కడ Q2 కామన్ తీసుకోవచ్చు. ఇక్కడ మనం Q2ని కామన్ తీసుకుంటే ఏమవుతుంది ఇక్కడ Q12 Q12 ఓకే సో ఆ రెండింటిని మనం ఇక్కడ పెట్టుకున్నాం సరిపోయింది 2Q1 therefore ఇక్కడ కూడా Q3 పెట్టుకుంటే 2Q31 సరిపోయింది. ఈ రెండు ఇది 1 + 1 1 + 1 2 2 therefore 2 కామన్ తీస్తే 2 లన్నీ క్యాన్సిల్ అయిపోయి మిగిలింది ఇది మిగులుతుంది. therefore ఇందులో K1 ఇక్కడ ఇంకేం మిగులుతుంది ఈ రెండు Q1లు ఇక్కడ కామన్ తీస్తే K11 C కామన్ పెట్టుకుంటే Q1 + Q12 ఇది Q1 Q2 Q3 మూడిటికి ఈ మూడు మన కోఎఫిషియెంట్స్ వచ్చినాయి. ఇది F1 + CA1. సో ఇందులో మీరు కనుక చూస్తే దీనికి మళ్ళీ సెకండ్ మనం 3 కన్సిడర్ చేసాం Q1 Q2 Q3 ఇప్పుడు Q2తో దాన్ని డెరివేట్ చేయండి అప్పుడు ఇలా వస్తుంది. ఓకే Q3తో డెరివేట్ చేస్తుంది. therefore F1 యొక్క అంటే Q1తో డెరివేట్ చేసినప్పుడు మనకి ఇది వచ్చింది. Q2తో డెరివేట్ చేసినప్పుడు ఇది వస్తుంది. సిమిలర్లీ Q3తో డెరివేట్ చేస్తే ఇట్లా వస్తుంది. ఓకే సో దీస్ ఆర్ ద 3 బౌండరీ కండిషన్స్ ఓకే విత్ రెస్పెక్ట్ టు Q1 Q2 Q3. ఓకే నెక్స్ట్ therefore ఈ మూడింటిని మనం చూస్తే ఇక్కడ Q1 Q2 Q3 కామన్ ఫ్యాక్టర్ పెట్టి
మనకి ఫస్ట్ F1 దగ్గర ఏమొచ్చింది, ఇది మనం చూసుకుంటే ఇక్కడ ఏమొచ్చింది. సో దిస్ ఇస్ ద థింగ్. F1 దగ్గర K11 ప్లస్ C K12 K3 అదే ఇక్కడ పెట్టుకున్నాను కోషన్స్ అంటే మ్యాట్రిక్స్ ఫామ్ లోకి దాన్ని మార్చాను 3/3 మ్యాట్రిక్స్ లోకి. ఓకే, సో దిస్ ఇస్ ద ఫామ్, that is nothing but this is the matrix format for the boundary condition to be boundary condition to find out in penalty approach. Okay, so therefore if Q2 is equal to A2, first condition lo evanukunnam Q1 is equal to A1 anukunnam. Second condition lo evanukunnam Q2 is equal to A2. Therefore add large number C to the second element of the diagonal and at CA2 to find solve the target displacement. Therefore reaction force node is equal to extended. Therefore R1 is equal to minus C1 Q1 minus Q2. Choice of C. So this is nothing but series of solution. ఓకే, సో మనకి ఇది ఒకటి గుర్తుంటే చాలండి, దీన్ని అప్లై చేసుకొని ఈ మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే, అంటే ఏం లేదు, ఫస్ట్ కండిషన్ లో Q is equal to A1 పెట్టుకున్నాం, ఇప్పుడు Q2 is equal to A2 పెట్టుకుంటాం, నెక్స్ట్ కండిషన్ నెక్స్ట్ పెడతాం. సో అలా పెట్టుకున్నప్పుడు మనకు వచ్చే ఒక జనరల్ ఫార్మాట్ ఉంటుంది కదా. సో యూ కెన్ సీ హియర్, సో దిస్ ఇస్ ద చాయిస్ ఆఫ్ C. ఓకే, అంటే స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ మనం ఎట్లా మార్చుకుంటాం అనే దానికి ఇది జస్ట్ ఒక రీప్లేస్మెంట్ అండి. ఓకే, సో నెక్స్ట్ Q2 is equal to A2 అనుకున్నాము. సో తర్వాత ఏం జరిగింది, therefore reaction force at node 1 is equal to force exerted by the spring at, therefore reaction force ను R1 అనుకుంటే therefore force exerted is equal to minus C ఏంటంటే ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటుంది కాబట్టి Q1 A1 అక్కడ ఉండే ఫోర్స్. therefore మనకున్న ఈక్వేషన్ బట్టి Q1 యొక్క కోఆర్డినేట్ ఏంటిది, ఇక్కడ K11 ప్లస్ C, therefore అది పెట్టుకున్నాం. తర్వాత K12 2, therefore K3 so on. నెక్స్ట్ therefore nth ఎలిమెంట్ ఏమవుతుంది, K11 కాబట్టి K1n Qn, that is equal to, this is the equation for final this one. Therefore this can be written as ఇదే వన్స్ అదేంటి మన రియాక్షన్ నోడ్ అనేది C దగ్గర పెట్టుకున్నప్పుడు therefore this can be C should be maximum. Generally C is equal to maximum at Kij det into 10 power 4. So this is the condition for maximum number of C anamata, nothing but C stiffness that is calculated for the given spring. So this is the condition you have to remember. Okay, so this is the second condition that has to be considered in this point of view. Okay, next multiple constants ఉన్నప్పుడు, that is nothing but for included rollers or rigid condition. మల్టిపుల్ కాన్స్టెంట్స్ ఉన్నాయి అంటే ఇప్పుడు రోలర్ ఉందనుకోండి, అక్కడ మల్టిపుల్ కాన్స్టెంట్స్ ఉంటాయి. ఓకే, therefore rigid connections ఉన్నాయి, దానికి మల్టిపుల్ కాన్స్టెంట్, that is nothing but P1 QP1 plus B2 QP2, that is equal to beta 0. Therefore modified total potential energy that can be written as phi is equal to 1/2 QT. ఇది ఈ ఫార్ములా మనం ఇంతకుముందు వేసుకున్నదండి. ఇందులో మనకి కొత్తగా ఏమొచ్చినాయి అంటే ఇక్కడ ఏదైతే మనం కన్సిడర్ చేసుకుంటున్నామో Q1 Q2కి దాని విత్ రెస్పెక్ట్ దానికి సంబంధించిన ఇది వచ్చిందండి QTF. ఓకే, సో ఇది ఆల్రెడీ ఇంతకుముందు చూసిన ఫార్ములా, ప్రీవియస్ కేసులో మనం చూస్తాం ఈ ఫార్ములాని మనం ఇంతకు ముందుగా వేసాం సెకండ్ ఈక్వేషన్. Therefore C is equal to large modified stiffness matrix, that is equal to 2/2 matrix వేసుకున్నాం. ఓకే, this is stiffness matrix. సో దీన్ని బట్టి మన స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ ఎలా మారుతుందంటే K11 plus C into beta 1 square, that is nothing but K12 into C into, so this is the matrix form you can see by according to this one. Okay, దాన్ని బట్టి ఎలా వచ్చిందో ఇక్కడ కూడా అట్లాగే వస్తుందండి. ఓకే, స్టిఫ్నెస్ మోడిఫైడ్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ కి సిమిలర్లీ ఇక్కడ ఉన్న కండిషన్స్ ఏనండి, ఇక్కడ ఏం లేదు, ఇక్కడ ఉన్న కండిషన్స్ ని మనం ఇక్కడ అప్లై చేసుకుంటున్నాం. ఇక్కడ ఏదైతే కండిషన్స్ మనకు వస్తున్నాయో దాన్ని ఇక్కడ పెట్టుకున్నాం, దాని మించి మనం ఇందులో కొత్తగా చేసేది ఏం లేదు. ఇంతకు ముందున్న కండిషన్స్ ని అదే కండిషన్స్ ని ఇక్కడ పెట్టుకుంటున్నాం. ఇక్కడ చూస్తే డయాగ్నల్ లో ఇందాక కూడా మనకి స్క్వేర్స్ వచ్చినాయి, బేటా Q1 స్క్వేర్ Q2 సిమిలర్లీ ఇక్కడ చూడండి డయాగ్నల్స్ లో స్క్వేర్ వస్తుంది. సిమిలర్లీ ఇక్కడ దీంట్లోనేమో B1 B2 B1 B2 1 2 వస్తుంది 2 1 వస్తుంది, అంతే మారుతుంది, ఇంకేం మారదు. therefore ఫోర్స్ లో కూడా అంతే వస్తుంది. ఓకే, సో అది కూడా మనం ఇక్కడ అప్లై చేసుకున్నాం. ఓకే, therefore reaction force is equal to nothing but
ఇందాక మనం చదువుకున్న reaction force is nothing but opposite force in stiffness, that is given by Rp1 is equal minus C into beta, that is nothing but this thing that we got here. So this is the reaction force for a multiple constants. Okay, so these are the three conditions that are to be considered to solve the boundary conditions. Okay, so with this we almost completed the second unit. Okay, కానీ అడిషన్ టు ఇట్ ద టెంపరేచర్ ఎఫెక్ట్ అనేది ఒకటి ఉందండి. యాక్చువల్గా టెంపరేచర్ ఎఫెక్ట్ అనేది ఒక అడిషనల్ పాయింట్ మీకు చెప్పాలంటే. సో ఇందులో నేను చెప్పేది ఏంటంటే టెంపరేచర్ ఎఫెక్ట్ మీద ప్రీవియస్ క్వశ్చన్స్లో కొన్ని ఉన్నాయి, కాకపోతే మోడిఫైడ్ సిలబస్లో అది లేదు. బట్ ఎనీహౌ ఫర్ ఏ నాలెడ్జ్ వి కెన్ డిస్కస్ అంటే వి విల్ అండి. కాకపోతే చాలా కొంచెం లెందీగా ఉంటుంది ఇది. ఓకే, చాలా లెందీగా ఉంటుంది. జస్ట్ బ్రీఫ్గా చూద్దాం, అంటే టెంపరేచర్ ఎఫెక్ట్తో బౌండరీ కండిషన్స్ ఎలా మారుతున్నాయి అనే దాన్ని జస్ట్ బ్రీఫ్గా. ఓకే, ఒక బార్ కన్సిడర్ చేసుకున్నామండి, హింజ్డ్ ఎట్ ఫిక్స్డ్ ఎట్ వన్ ఎండ్. ఓకే, సో దీన్ని మనం టెంపరేచర్ ఎఫెక్ట్ అంటే ఏం చేస్తాం, ఇప్పుడు ఇక్కడ హీట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇది కొంచెం అలాంగేట్ అవుతుంది. ఓకే, సో దీనికి డెల్టా టీ అనేది టెంపరేచర్ దట్ ఈస్ సప్లైడ్, therefore L is the original length, therefore there will be certain length change in its length that is given by delta T, then delta L, and change in its temperature after elongation, that is delta sigma delta T. Okay, alpha delta T. Therefore the figure shows a bar fixed at one end having a length L, temperature of the twin bar is increased by delta T degrees, then the bar will have a free expansion, therefore this is the that is alpha delta T. Okay, alpha delta T. But here alpha is the coefficient of expansion. This is nothing but this alpha is called coefficient of expansion. Okay, ఇక్కడ మనం ఇది ఒక బార్ అనుకుంటే దీన్ని ఇది ఎక్స్పాండ్ అయిందండి. ఎక్స్పాండ్ అయినప్పుడు ఆల్ఫా డెల్టా టీ ఇంటూ ఎల్ అవుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ఆల్ఫా ఇస్ నథింగ్ బట్ కోషంట్ ఆఫ్ ఎక్స్పాన్షన్, దట్ ఈస్ మెటీరియల్ కాన్స్టెంట్ అన్నమాట. ఓకే, the strain produced due to increase in temperature, that is given by epsilon naught is equal to alpha delta TL into L. Therefore that is nothing but change in its length. Therefore the LL cancel అయిపోయింది, alpha delta T మిగిలింది. This strain epsilon naught is called temperature strain. దీన్ని epsilon naught ని ఏమంటామండి, temperature strain, and also called initial strain. దాని initial strain అని కూడా అంటాం. Therefore initial strain, that is nothing but UE is given by half into, ఇక్కడ మనం కనుక దానికి ఒక కంపారిజన్ ఆఫ్ కంపారిటివ్ చార్ట్ తీసుకుంటే విత్ రెస్పెక్ట్ టు ఈ అండ్ స్ట్రెస్ స్ట్రెయిన్ కి మనం కనుక కన్సిడర్ చేస్తే దాని మీద ఎట్లా ఉంటుందంటే యూఈ ఈజ్ ఈక్వల్ టు దట్ ఈస్ నథింగ్ బట్ హాఫ్ ఇంటూ డిగ్రీ ఆఫ్ వి ఈజ్ నథింగ్ బట్ వాల్యూమ్ ఆఫ్ ఎక్స్పాన్షన్ అండి, దట్ ఈస్ ఈక్వల్ టు సిగ్మా పవర్ టీ epsilon dV. That is nothing but general equation for bar element. This is the strain energy equation. Okay, therefore this can be written as E is epsilon, that is A, that is given by X using Hooke's law, stress by strain, that is equal to capital E is equal to stress anta and sigma and strain anta initial final minus initial, that is epsilon E minus epsilon naught. That can be written as sigma is equal to E into epsilon E epsilon minus epsilon naught. Okay, so by presenting this here, that is in general equation. Okay, మనకి సిగ్మా ప్లేస్ లో దీన్ని పెట్టుకున్నామండి, that is nothing but so this is the thing you can see here. Okay, so that can be written as LE. Okay, therefore UE is equal to A into BQ, that is nothing but strain is equal to B into Q, and that is nothing but, okay, you can see BQ అనుకున్నాము strain ని. Okay, therefore this is written as epsilon place లో BQ అని పెట్టుకోండి, దాన్ని సేమ్ అట్లాగే సాల్వ్ చేసాం మనం. సో ఇందులో మనం ఏం చేస్తామంటే ఈ BQ ప్లేస్ లో దట్ ఈస్ 1 ఈ ఏదైతే బౌండరీ కండిషన్స్ ఉన్నాయో దాన్ని అక్కడ అందులో మనం సబ్స్టిట్యూట్ చేసుకున్నామండి. బౌండరీ కండిషన్ సబ్స్టిట్యూట్ చేసుకున్నప్పుడు దిస్ కెన్ బి రిటర్న్ యాజ్ -1 అవుతుందండి, Q is equal to Q1 Q2. So this is the explanation. Therefore relation between Cartesian coordinates of natural coordinates, Cartesian coordinate కి relationship ఏమవుతుందంటే that can be 2 into x1 minus x2 by x2 minus x1 minus 1. That can be, that is nothing but epsilon
That is, therefore, and applying derivative with respect to dx, that can be written as 2x into minus x1. Therefore, దీని డెరివేటివ్ x తో దాని డెరివేటివ్ అప్లై చేస్తే 2 by x2 minus x1 మిగులుతుందండి. దట్ x2 minus x1 can be written as LE. Therefore, dx is equal to LE by 2 into a derivative of epsilon. That can be, so this is the overall UE equation and దీన్ని అందులో సబ్స్టిట్యూట్ చేసుకున్నాము. ఓకే, therefore దీన్ని ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేస్తున్నామండి. UE is equal to ఈ ఈక్వేషన్ లో యూ కెన్ సీ హియర్. ఓకే, సో ఈ ప్రీవియస్ కండిషన్ లో దీన్ని సబ్స్టిట్యూట్ చేసుకొని అక్కడ బీక్యూని మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. బీక్యూ అంటే నథింగ్ బట్ ఎప్సిలాన్ ప్లేస్ లో బీక్యూని మనం అక్కడ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. దాన్ని సాల్వ్ చేస్తే సో దిస్ థింగ్ యూ కెన్ గెట్ హియర్. సో దిస్ ఈక్వేషన్ రిప్రజెంట్స్ ద స్ట్రెయిన్ ఎనర్జీ ఫర్ అ బార్ ఎలిమెంట్. సో దిస్ ఇస్ ద ఫైనల్ ఈక్వేషన్ యూ గెట్ ఫర్ స్ట్రెయిన్ ఎనర్జీ. Okay, therefore U is equal to, that is nothing but a final what matter for a continuous discrete number of bar, that is sigma U into E. They are using the main potential energy equation. Therefore, sigma pi by sigma Q is equal to 0. By obtaining equilibrium equation, Q is equal to F. So this is the thing. So ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇదంతా మీకు లేకపోతే ఈ ఏదైతే క్యూయూ ఈజ్ ఈక్వల్ టు ఈ ఫార్ములా ఉంది, ఇది మనం గుర్తుపెట్టుకోవాలండి. అండ్ ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ రెండు గుర్తుపెట్టుకుంటే మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. మోస్ట్ ప్రాబబ్లీ దీంట్లో ఒక ప్రాబ్లం రావచ్చు. అంటే టెంపరేచర్ ఎఫెక్ట్ కన్సిడర్ చేసుకొని ప్రాబ్లమేటిక్ వస్తే డైరెక్ట్ ఫార్ములా వేసి మనం సాల్వ్ చేసుకోవచ్చు అండి. సో దిస్ ఇస్ ద థింగ్ యూ కెన్ సీ హియర్. ఓకే, ఇది కొంచెం ఏంటంటే కష్టంగా ఉంటుంది. అంటే ఏం లేదు, ఈ ప్రాసెస్ అన్నిట్లో కూడా మనం అప్లికేషన్ ప్రాసెస్ అంటే ఇది మీరు ఒక్కసారి గో త్రూ అయితే మీకు చాలా ఈజీగా, అంటే ఈజీ అని కాదు, అంటే అట్లీస్ట్ 50% అన్నా మీకు అర్థమవుతుంది. ఇది నేను మీకు చెప్పుకుంటూ వెళ్తే రాసుకుంటూ వెళ్తే మీకు ఏదో చూస్తూ ఉంటే బాగుంటుంది అంతే. ఓకే, సో వాట్ మై సజెషన్ ఇస్ గో త్రూ ఇట్. బట్ ఫైనల్గా నా సజెషన్ ఏంటంటే మీరు ఈ రెండు ఫార్ములాలు గుర్తుపెట్టుకుంటే చాలు. ఇవ్వండి, సిగ్మా ఫార్ములా ఒకటి, ఫోర్స్ ఫార్ములా ఒకటి, ఇక్కడ యూఈ యొక్క ఫార్ములా 3 గుర్తుపెట్టుకుంటే ఈ మూడింటిని యూజ్ చేసి మనం నెక్స్ట్ క్లాస్లో, అంటే దీని ప్రాబ్లమేటిక్ అప్లికేషన్ అనేది ఒకటి నేను చెప్తానండి. సో ఒక ప్రాబ్లం సాల్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, బౌండరీ కండిషన్స్. సో దిస్ ఈస్ ద కంప్లీషన్ ఆఫ్ అవర్ సెకండ్ యూనిట్ అండి. ఓకే, so I hope you understand the class. If you're having any doubts regarding this, you can contact me through the means which we are having. Okay, so మీకు ఇందులో మీకు ఏదైనా కష్టంగా ఉంది టాపిక్ అనుకుంటే, మీకు ఏదైనా రిపీట్ కావాలన్నా, లేకపోతే పలానా చోట మాకు అర్థం లేదు ఈ టాపిక్ అన్నా మళ్ళీ రిపీట్ చేయమని నేను చేస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ ద క్లాస్. థ్యాంక్ యూ.